దేశపు నా అక్కా చెల్లెళ్లకు, అన్నా తమ్ముళ్లకు, అవ్వాతాతలకు, హితులకు, సన్నిహితులకు, విజ్ఞులకు, అనుభవజ్ఞులకు, గ్రామ పెద్దలకు, పుర ప్రముఖులకు, దేశ శ్రేయోభిలాషులకు, దేశభక్తులకు, భారతదేశాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి త్రివిధ దళాల సైనికులకు వందనం, అభివందనం. ఈరోజు ఒక పర్వదినం. భారతదేశము 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి శుభ సందర్భం ఇది. మనకందరికీ తెలుసు, మన స్వాతంత్రం ఆగస్టు 15, 1947లో వచ్చింది. కానీ ఆ రోజున మన దేశానికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం లేదు. మన దేశ కాల మాన పరిస్థితుల ప్రకారం మనని మనం పరిపాలించుకోవడానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడానికి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కాన్స్టిట్యూషన్ కమిటీని ఏర్పాటు చేశారు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన ఈ కమిటీ అవిరళ కృషితో, కృత నిశ్చయంతో, వజ్ర సంకల్పంతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని, అంటే 66 దేశాల యొక్క రాజ్యాంగాలని కాచి వడబోసి రంగరించి మన యొక్క రాజ్యాంగం తయారు చేశారు. ఇది ప్రపంచ దేశాల్లో అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం. సామ్యవాద గణతంత్ర లౌకిక ప్రజాస్వామిక దేశంగా భారతదేశం అవతరించినటువంటి 1950 జనవరి 26 నాడు రిపబ్లిక్ డేగా మనం పిలుచుకుంటాం. ఈ రాజ్యాంగం ప్రకారం మనందరికీ హక్కులున్నాయి, బాధ్యతలున్నాయి. అయితే అవి ఏంటి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, సమాన హక్కులు, మత స్వేచ్ఛ, మత సామరస్యం, ఎట్టి పరిస్థితుల్లో ఒకరినొకరు హింసించుకోకుండా జీవించేటువంటి అవకాశం ఉంది. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడం అనేది చంద్రునికో నూలుపోగు లాంటిది. అలాంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఈ సుదినం రిపబ్లిక్ డేగా మనందరం అభివర్ణించుకుంటున్నాం. అసలు కాన్స్టిట్యూషన్ డే అని నవంబర్ 21 నాడు ఈ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ని డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు పార్లమెంట్కి సమర్పించారు. ఆ తర్వాత జనవరి 22 నాడే ఎందుకు దాన్ని వేచి ఉంచి మరీ ఎగ్జిక్యూట్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు అని చూసినట్లయితే, మహాత్మా గాంధీ గారు 1930 జనవరి 26 నాడు సంపూర్ణ స్వాతంత్రము అనే నినాదాన్ని ఇచ్చాడు. అంటే భారతదేశము నుంచి బ్రిటిష్ వాళ్ళు పారదోలబడాలి, ఆ తర్వాత మనల్ని మనం పరిపాలించుకోగలగాలి. ఆ జనవరి 26 యొక్క ప్రాముఖ్యతని సంతరింపజేయడానికి 2 నెలలు ఆగి జనవరి 26 నాడు 1950లో దీన్ని ఆమోదించడం జరిగింది. అసలు 200 సంవత్సరాలు భరత మాత బ్రిటిష్ వారి యొక్క చెరలో ఉంది అని అంటే మనందరికి కూడా అది సిగ్గుచేటు. ఎందుకంటే వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి బ్రిటిష్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో ఉన్నటువంటి రకరకాల హింసాత్మకమైనటువంటి లేక సంకుచితమైనటువంటి ఈర్ష్య ద్వేషాలతో కూడినటువంటి అనేక రాజ్యాలు, 660 రాజ్యాలని నెమ్మదిగా కబళించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వారి మధ్యలో ఉన్నటువంటి అనైక్యత కానీ, వారికి ఉన్నటువంటి పొరపచ్చాలు కానీ, అసూయ కానీ, అటువంటి అనేక రకాల పొరపచ్చాలని ఆసరాగా చేసుకుని ఒక్కొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారిని ఒకరిపైన ఒకరిని ఎగదోసి మరీ కబళించడం మొదలుపెట్టారు. తద్వారా మన దేశం మొత్తం కూడా వారి అధీనంలోకి వెళ్ళింది. ఇది సిగ్గుచేటు. ఇది తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అరే, వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి వాడు మన దేశాన్ని ఎలా కబళించగలిగారు, మనల్ని ఎలా సామంత దేశంగా చేసుకోగలిగారు, ఆ తర్వాత రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని ఎలా గొప్పగా పలకగలిగారు అని అంటే అది మన యొక్క స్వయం కృతాపరాధమే. ఎందుకంటే భారతదేశము ఎంత సువిశాలమైనది, ఎంత గొప్ప వనరులు ఉన్నటువంటిది అయినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి అనేక రకాల చిన్న రాజ్యాలు ఒకరితో ఒకరికి పొంతన లేకుండా పరిపాలించడం వల్ల కానీ, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని వారికి కట్టుదిట్టమైనటువంటి విధంగా భారతదేశ ప్రజలకు అన్వయించడంలో కానీ విఫలమయ్యారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇలాంటి దాశ శృంఖలలో భరతమాత కృంగిపోతున్నటువంటి ఆ సమయంలో 1857లో మొట్టమొదటిసారి మీటింగ్ జరిగింది. అంటే భారతదేశం ఉవ్వెత్తున వేసినటువంటి స్వాతంత్ర జ్వాలలని రగిలింపజేసి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటులో భారతదేశం ఓడిపోయింది. ఆ తర్వాత భారతదేశాన్ని సామంత దేశంగా వారు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో 1850 నుంచి 1920 వరకు ఒక గొప్ప నాయకుడు బాల గంగాధర తిలక్, స్వాతంత్రం నా జన్మ హక్కు అని నినదించినటువంటి ఆ బాల గంగాధర తిలక్ యొక్క నినాదం దేశాన్ని అట్టుడికింపజేసింది. ఏ మూలను చూసినా సరే మనం తప్పకుండా స్వాతంత్రం పొందాల్సిందే, భరతమాతను విడిపించుకోవాల్సిందే అనేటువంటి నినాదం ఎంతో గొప్పగా ప్రజల హృదయాల్లో నాటబడింది. అయితే బాల్, పాల్ అండ్ లాల్ అంటే బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, లాలా లజపత్ రాయ్ ఈ ముగ్గురు కూడా ఈ 70 సంవత్సరాల్లో ఎంతో గొప్పగా పోరాడినప్పటికీ కూడా స్వాతంత్రం మాత్రం చూడలేకపోయారు. కానీ 1914లో వచ్చినటువంటి ఒక నవయ కిషోరం
నిత్య కృషివలుడు, నిరంతర శ్రామికుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన గుజరాత్ యొక్క ముద్దుబిడ్డ, భారతదేశం యొక్క పులిబిడ్డ, బ్రిటిష్ వారి గుండెల్లో సింహ స్వప్నం. ఆయనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన 1914లో భారతదేశానికి తిరిగి వచ్చి ఆ తర్వాత నెమ్మదిగా స్వాతంత్ర సమరంలో పోరాటం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే చంపారన్ ఉద్యమం ద్వారా 1920 కల్లా ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడుగా ఎదిగాడు. బాలగంగాధర్ తిలక్ గారి యొక్క ఆశీస్సులతో మహాత్మా గాంధీ నెమ్మదిగా దేశ నాయకుడు అవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆయన కులం మంచితనం, ఆయన మతం జనహితం, ఆయన తత్వం మానవత్వం అని ప్రతి ఒక్క భారతీయుడు గుర్తించాడు. ఈ క్రమంలోనే ఆయన చేసినటువంటి ఒక్కొక్క ఉద్యమం చూస్తుంటే 1919లో మొట్టమొదటిసారి భారతదేశాన్ని కుదిపేసి గగురుపరిచేటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన పేరే జలియన్ వాలా బాగ్. ఇది ఒక చిన్న పార్క్. అది 2500 మంది మాత్రమే పట్టేటువంటి ఆ పార్క్లో ఒక చిన్న గేట్ ఉంది. ఆ గేట్లోకి లోపలికి వెళ్ళి సైమన్ గోబ్యాక్ అని శాంతియుతంగా పోరాడి ధర్నా చేస్తున్నటువంటి అనేక మంది భారతీయుల పైన జనరల్ డయర్ ఒక్కసారిగా వందలాది వేలాది తుపాకీ గుండ్లని ఆయన ఎక్కుపెట్టాడు. దాంతో 1200 మంది మరణించారు, మిగిలిన మంది గాయపడ్డారు. ఎత్తైన ప్రాకారాన్ని ఎక్కి తప్పించుకోలేక మరొక ద్వారం లేక ఉన్న ఒక ద్వారం నుంచి తుపాకుల వర్షం వస్తుంటే ఆ తుపాకీ గుండ్లు వారిని ఛిద్రం చేస్తుంటే చివరికి ఏమీ చేయలేక విలవిలపోయారు. ఈ సంఘటన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు అనుకున్నాడు, ఇదా బ్రిటిష్ వారి పరిపాలన, ఇంత హింసాత్మకంగా ఉంటుందా, దీన్ని తరిమి కొట్టాల్సిందే, దీన్ని పారదోలాల్సిందే, వీళ్ళకి మనం పరిపాలించే అవకాశం హక్కు ఇవ్వకూడదు అని నిర్ణయించిన తర్వాత మహాత్మా గాంధీ యొక్క ఒక్క వాక్కు అమృత వాక్కు అయింది. ఆయన ఒక మాట చెప్తే దేశమంతా కూడా తిరుగుబాటు చేసి స్వాతంత్ర సమరం పట్ల శంకారం పూరించినటువంటి ఆ సందర్భం ఇక్కడ. ఆ తర్వాత చూస్తే 1930లో ఆయన చేసినటువంటి గొప్ప ఉద్యమమే ఉప్పు సత్యాగ్రహం. దాన్ని దండి సత్యాగ్రహం అంటారు. ఆయన నిర్ణయించింది ఏంటంటే, ఈ గాలి నాది, ఈ మట్టి నాది, ఈ ఊరు నాది, ఈ చెట్టు నాది, ఈ పుట్ట నాది, ఈ జలం నాది, ఈ నది నాది, ఈ సముద్రం నాది. అయితే ఈ సముద్రం ఉప్పుకి నీకెందుకే పన్ను కట్టాలి, నీకెందుకే కప్పం కట్టాలి, మా ఉప్పుని మేము తయారు చేసుకుంటాం, మేము ఉచితంగా దాన్ని తయారు చేసుకుంటాం, ఇది మా భూమి, మా నేల, మా నీరు అని చెప్పినటువంటి దాని పర్యవసానంగా ఆ దండి సత్యాగ్రహం సక్సెస్ అయింది. కనీసం 2000 కిలోమీటర్లు నడిచాడు ఆయన. 16 రోజులు నడిచి ఆ బక్కబసలు మంచి వెంట యావత్ భారతదేశము వెనుక నడిచి ఆయన అనుసరించి, నువ్వే మా నాయకుడివి, నువ్వు స్వాతంత్ర దిశగా నువ్వు మమ్మల్ని నడిపించు అని చెప్పి నినదించినటువంటి ఆయన కథన రంగంలో దుమికిన కొదమ సింహంలాగా పోరాడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడనలో ఎటువంటి సందేహం లేదు. ఆ క్రమంలో 1942లో ఆయన క్విట్ ఇండియా ఉద్యమం మొదలుపెట్టాడు. అదేంటంటే, భారతదేశాన్ని వదిలిపో తెల్లజాతీయుడా, మీకు మా పైన పరిపాలించే హక్కు లేదు, ఇది మా దేశం, మాకు మేము పరిపాలించుకునే సత్తా మాకుంది అని చెప్పినప్పుడు ఆ క్విట్ ఇండియా ఉద్యమం చాలా గొప్పగా ఉవ్వెత్తున వేసినటువంటి దేశభక్తిని కానీ వాళ్ళ స్వాతంత్ర సమరం పట్ల ఉన్నటువంటి నిబద్ధత కానీ పెంచింది. ప్రతి పిల్లవాడు, ప్రతి స్త్రీ, ప్రతి వృద్ధుడు, ప్రతి యువకుడు, ప్రతి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక మా జీవితం పోయినా పర్లేదు, స్వాతంత్రం కోసం పోరాడతాం, ప్రాణాలు అర్పిస్తాం అనేటువంటి అంత గొప్ప ఎమోషన్ని ఆయన రగిలించగలిగాడు. ఆ క్రమంలో 1939 నుంచి 45 వరకు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. అప్పుడు బ్రిటిష్ వారు గాంధీ గారిని పిలిచి, అయ్యా మీరు మాకు సపోర్ట్ చేయండి, ఆ తర్వాత మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పారు. అంటే మహాత్మా గాంధీ దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1919 వరకు జరిగింది. ఆ క్రమంలో కూడా మీకు స్వాతంత్రం ఇస్తాం, మమ్మల్ని మాకు సపోర్ట్ చేయండి అన్నప్పుడు అలా చేయడం కూడా జరిగింది. కానీ యుద్ధం జరిగిన తర్వాత బ్రిటిష్ వారు తమ మాట తప్పారు, మడమ తిప్పారు. అదే ఇప్పుడు జరుగుతుందనే ఉద్దేశంలో మహాత్మా గాంధీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అది సంపూర్ణంగా విజయవంతమైంది. ఆ తర్వాత 1945లో క్లిమెంట్ అట్లీ అనే ప్రధానమంత్రి ఎన్నికయ్యారు. యూకేలో ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ కాకుండా డెమోక్రటిక్ పార్టీ గెలవడం జరిగింది. వారికి ఇటువంటి సామంత దేశాలు ఉంచుకోవడం కానీ, దురాక్రమణ కానీ, ఇతర దేశాలపైన దండయాత్ర కానీ చేయడం వారికి ఇష్టం లేదు. కాబట్టి వారు గెలవగానే వారు ఒక ప్రకటన ఇచ్చారు, మేము భారతదేశాన్ని వదిలిపోతాం, భారతదేశం సంపూర్ణ స్వాతంత్రం ఇస్తామని చెప్పారు. ఆ క్రమంలోనే 1945 తర్వాత జరిగిన 2 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఏంటంటే, తెల్లజాతీయుడు భారతదేశం వదిలిపోతాడు, కానీ పోయే ముందు అనేక కుట్రలు కూడా చేస్తాడు. భారతదేశం ఇంత సువిశాలంగా ఉంది, దీనికి ఉన్నటువంటి సహజ వనరులు చాలా గొప్పగా ఉన్నాయి, ఈ అష్టైశ్వర్యాలతో వీరిని కనుక వదిలేస్తే ప్రపంచ దేశాల్లో సూపర్ పవర్గా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వారిని ఏదో విధంగా నష్టపరిచి మరి పోవాలనే ఒక దుర్బుద్ధితో చేసినటువంటి ప్రయత్నమే భారతదేశాన్ని 2 ముక్కలుగా చేయటం. మత ప్రాతిపదికన వారు భారతదేశాన్ని 2 దేశాలుగా కావాలని, ఒకటి పాకిస్తాన్, ఒకటి భారతదేశం అని చెప్పి
అయితే ముస్లింలు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ వైపు, ఈశాన్య భారతంలో ఉన్నటువంటి కల్కటా పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ వైపు. ఈ రెండింటిని మేము విభజిస్తున్నాం. ఈ రెండు కలిపి మేము పాకిస్తాన్ అంటున్నాం. దీన్ని విభజించే ఆ లైన్ పేరే రాట్లిఫ్ లైన్. ఆ రాట్లిఫ్ లైన్ ద్వారా మేము విభజిస్తామంటే మొదట్లో వీళ్ళు ఒప్పుకోలేదు. కానీ అలా విభజిస్తే కానీ మేము స్వాతంత్రం ఇవ్వబోము అని చెప్పినటువంటి దానికి కొంతవరకు ఆలోచనలు పడ్డటువంటి మన నాయకులు చివరికి ఈ పార్టీషన్ మహాత్మా గాంధీ గారికి ఇష్టం లేకపోయినా తన దేహం 2 ముక్కలుగా అయినా సరే తన డెడ్ బాడీ మీద భారతదేశం విభజించబడాలని ఆయన చెప్పినా సరే ఇక తప్పని పరిస్థితిలో భారతదేశం స్వాతంత్రం ఇచ్చారు. అది భారతదేశంలో 1947 ఆగస్టు 15 నాడు మనకు వచ్చింది. ఒకరోజు ముందు పాకిస్తాన్ కూడా వచ్చింది. అయితే ఒకసారి స్వాతంత్రం వచ్చిన దేశం ఎలా పరిపాలించుకోవాలి అంటే వారి దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం వారి ప్రజల అభిష్టాల మేరకు, ఆకాంక్షల మేరకు వారు అవసరమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకోగలగాలి. దానికి కొంత టైం పట్టింది. భారతరత్న, ప్రపంచ మేధావి, అత్యంత ఉత్తమ న్యాయవాది, అత్యంత ఉత్తమ ప్రసంగికుడు, బౌద్ధమత పునరుద్ధారకుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఎంతో కష్టాలు కోర్చి తయారు చేసినటువంటి ఈ రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో నంబర్ 1 రాజ్యాంగంగా ఇప్పటి కూడా పేరు పొందుతూనే ఉంది. ప్రతి భారతీయుడు కూడా తన దేశం పట్ల దేశభక్తితో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా తన దేశం యొక్క అభ్యున్నతికి కానీ పరిరక్షణ కానీ పాటుపడాలి. ఎటువంటి విదేశీ శక్తులు కూడా మనపైన దండయాత్ర చేస్తే ఎట్టి పని తిప్పికొట్టేటువంటి ఆ మనస్తత్వం కావాలి. మనకు హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయి అని తెలియజేసినటువంటి గొప్ప రాజ్యాంగం ఇది. ఇలాంటి రాజ్యాంగం ప్రకారం మనందరూ కూడా మత సామరస్యంతో చక్కటి సుహృత వాతావరణంలో ఎంతో వైభవపేతంగా శోభాయమానంగా పని చేసుకుంటాం అని అంటే అదంతా కూడా మనకు ఉన్నటువంటి గొప్ప రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగం ఉందని మనం గర్వించాలి. దానికి లోపలి మనం అనుగుణంగా ప్రవర్తించాలి. దేశం యొక్క అభ్యున్నతికి ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యంత గొప్ప దేశంగా ఒక నంబర్ 1 స్థానానికి ఎదిగే విధంగా ప్రతి ఒక్కరు పాటించాలి, పరిశ్రమించాలి. అంతేకాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి వారు అనేక విదేశాలకు వెళ్లారు. అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా ఎక్కడున్నా సరే ప్రపంచ దేశాల్లో అత్యంత గొప్ప పని అంటే హార్డ్ వర్కర్స్ గా కానీ వారికి ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని కానీ చక్కగా వినియోగిస్తూ భారతదేశానికి వన్నె తెచ్చే విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఎంతో గొప్పగా ఫలిస్తుందని, భారతీయులు ఎక్కడున్నా సరే ఆ దేశంలో అత్యంత గొప్ప సిటిజన్స్ గా వెలుగొందుతున్నారని, అలాంటి వారు అక్కడ కూడా వారు రాజ్యాధికారం కూడా సంపాదించే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతున్నారని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ రాజ్యాంగ దినోత్సవం నాడు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఎంతో గొప్పగా ఫలించాలని, మన రాజ్యాంగం సెంచరీస్ తరబడి అంటే 100 ఏళ్ళైనా సరే అత్యంత గొప్పగా కొన్ని మాడిఫికేషన్స్ ఉన్నా సరే, అమెండ్మెంట్స్ ఉన్నా సరే అవన్నీ కూడా మన దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, సామాజిక ఆర్థిక పరిస్థితుల రీత్యా జరుగుతున్నవే. కానీ ప్రతి ఒక్క భారతీయుడు కూడా తలెత్తుకొని నాది భారతదేశం, దీనికోసం నేను నా సర్వశక్తులు ఒడ్డుతాను, దీని యొక్క అభ్యున్నతికి నేను పాటుపడతాను, అప్పుడే నిజమైన భారతీయుడిగా నేను పేరు పొందుతాను అని అనుకున్నప్పుడే ఈ రాజ్యాంగ దినోత్సవం యొక్క గొప్ప ప్రాముఖ్యత కానీ దాని పట్ల మన నిబద్ధత కానీ ప్రపంచానికి చాటి చెప్పినట్టు అవుతుంది. ఏ దేశం ఎగినా, ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అని చెప్పినటువంటి ఆ ఉవాచకి అనుగుణంగా మనం పనిచేయాలని, ఈశ్వరమని మనుషులుంటే దేశమేగది బాగుపడును అయి కండ కలిగిన వాడేను మనిషి అని చెప్పినట్టు గురజాడ అప్పారావు గారి యొక్క ఆ యొక్క ఉవాచ కానీ వారి యొక్క ఆ సూక్తి కానీ నిజం చేయాలంటే ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఎదగాలి. అందుకు మన రాజ్యాంగం ఇస్తున్న అన్ని అవకాశాలు వాడుకోవాలి. తద్వారా ప్రతి పౌరుడు కూడా అందరితో సమానం అనే ఒక భావన కలగాలి. అప్పుడే వారందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ సంస్థ కృషితో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపే అవకాశం ఉందని ఆ రోజు కోసం మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. అందుకు మనం పాటుపడతాం. అందుకే ఈ రోజు మన రిపబ్లిక్ డే నాడు జై భారత్ మాతా, జై భారత్ మాతా, బోలో భారత్ మాతా కీ జై, జై హింద్.